రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నీటి పర్యంతమయ్యారు. అంధ విద్యార్థులు గీతాలు ఆలపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన జన్మదినం సందర్భంగా డెహ్రాడూన్లో అంధుల పాఠశాలను సందర్శించారు రాష్ట్రపతి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాటలు పాడి రాష్ట్రపతికి బర్త్డే విషెస్ చెప్పారు స్టూడెంట్స్. తన ప్రజా జీవితంలో అత్యంత హత్తుకునే క్షణాల్లో ఇది ఒకటన్నారు రాష్ట్రపతి ముర్ము. కల్మషం లేని చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. డెహ్రాడూన్లో అంధుల పాఠశాలను సందర్శించారు రాష్ట్రపతి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాటలు పాడి రాష్ట్రపతికి బర్త్డే విషెస్ చెప్పారు స్టూడెంట్స్. తన ప్రజా జీవితంలో అత్యంత హత్తుకునే క్షణాల్లో ఇది ఒకటన్నారు రాష్ట్రపతి ముర్ము. కల్మషం లేని చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.